దేవుని బిడ్డలారా, అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకిచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 43వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనమును మనం ముందుగా చదువుకొని ఈ వాగ్దానంలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాన్ని మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క వాగ్దానములో ఈ విధముగా మరి దేవుని యొక్క ఆశీర్వాద సంబంధించినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి పరిచారకునిగా ఎలీషా పనివానిగా ఉన్నటువంటి ఆ ఒక ఎలీషా ఆ సేవకునికి, అదేవిధముగా అక్కడ ఉన్నటువంటి జనులైన వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భ విషయాలను మనం తెలుసుకుందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఈ విధముగా మరి వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము అంటే ప్రియా దేవుని బిడ్డలారా కరువు. ఇది తినే ఆహారమునకు సంబంధించిన కరువై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రవక్తల శిష్యులకు తినే ఆహారము దొరకని కరువు ప్రియా దేవుని బిడ్డలారా, జనులకు తినే ఆహారము దొరకని క్షామము లేక కరువు అయ్యున్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38లో ఎలీషా గిల్గాలునకు రాగా, ఈ గిల్గాలు ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం. బేతేలుకు ఉత్తరమున ఎఫ్రాయిము కొండలలో ఉన్నటువంటి ఒక ఊరు ఈ గిల్గాలు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించండి. ఈ విషయాలు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 30, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, అదే విధముగా మరి ఇదే ఈ స్థలములో ప్రియా దేవుని బిడ్డలారా ప్రవక్తల పాఠశాల ఒకటి ఉన్నట్లు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఈ యొక్క గిల్గాలు ప్రియా దేవుని బిడ్డలారా బేతేలుకు ఉత్తరమున ఎఫ్రాయిము కొండల్లో ఉన్నటువంటి ఒక ఊరు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ప్రవక్తల పాఠశాల కూడా ఉంది అని రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38 ద్వారా మనకు తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎటువంటి కరువు అంటే తినే ఆహారము దొరకని కరువు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్తల శిష్యులకు అక్కడ ఉన్నటువంటి జనులకు తినే ఆహారము దొరకనటువంటి పరిస్థితి, ఒక భయంకరమైన క్షామము, భయంకరమైన కరువు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి సమయంలో దేవుడు ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు కీర్తనలు 33వ కీర్తన 18, 19 చరణాల్లో మనం చూస్తున్నప్పుడు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని అక్కడ మనం చూడగలం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానికి నమ్మకంగా ఎవరైతే ఉంటూ ఉంటారో మరి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి భద్రతలో వారు ఉంటారు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇంతకీ ఇక్కడ ఎటువంటి అద్భుతం జరిగిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అద్భుతం ద్వారా మరి మనం చదువుకున్నటువంటి కీర్తనలు ఆ ఒక 33వ కీర్తన 18, 19 చరణాలు ఉన్న ఈ యొక్క గొప్ప మరి ఈ మాటలు అక్కడ వారి పట్ల నెరవేర్చబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా,
బాగా పంట పండినటువంటి ఒక వ్యవసాయ రైతు, ఇతడు దేవుని ప్రజ అయి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇతడు తన పంటలో నుండి ప్రథమ భాగమును లేక ప్రథమ ఫల ఆ పంటను ప్రియా దేవుని బిడ్డలారా బయల్షెలీషా నుండి, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బయల్షెలీషా ఎఫ్రాయిములోని ఒక స్థలమై ఉన్నదని మనం దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటాం. ఈ యొక్క బయల్షెలీషా నుండి ప్రియా దేవుని బిడ్డలారా బాపాతు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలు, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి ఏలీషా ప్రవక్తకు కానుకగా ఆయన ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ఏలీషా ప్రవక్త తన ఆకలిని తీర్చుకున్నటకు ఉంచుకొనక ప్రియా దేవుని బిడ్డలారా ఆహారపు కరువును ఎదుర్కొంటున్నటువంటి జనుల విషయమై ఆలోచించి వారి ఆకలిని తీర్చుటకు ఉద్దేశించగా ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ జనులు 100 మంది ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు రొట్టెలు చూస్తే 20 మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు 20 రొట్టెలు 100 మంది ఆకలిని సంతృప్తిగా తీర్చాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. భయంకరమైనటువంటి కరువు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ కరువులో మరి ఎంతో ఆకలితో వారు ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క ఆకలి తీర్చబడాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క 20 రొట్టెలు 100 మందికి వారి యొక్క ఆకలి సంతృప్తిగా తీరే రీతిలో అవి వారికి ఆహారముగా మార్చబడాలి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అయితే జనులకు భోజనముగా వడ్డించమని ఏలీషా తన దగ్గర ఉన్నటువంటి తన సేవకునిగా ఉన్న పనివానితో చెప్పినప్పుడు ఆ ఏలీషా పనివాడు, అయ్యా 20 రొట్టెలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి, 100 మందికి ఎలా ఆహారంగా సరిపోతాయి అని అన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏలీషా ప్రవక్త ఇలా చెప్తున్నట్లు మనం చూస్తుంటాం. దేవుడు నాతో చెప్పాడయ్యా, మరి 20 రొట్టెలు మనం ఈ 100 మందికి ఆహారముగా మనం పెడితే వారు తినగా తృప్తి చెందగా అది మిగిలిపోద్దని దేవుడు చెప్పాడు. కనుక 20 రొట్టెలు ఈ 100 మందికి ఆహారముగా మరి సంతృప్తి ఆహారముగా దేవుడు మరి దీవించబోతున్నాడు. వారు తినగా మిగిలిపోతాయని దేవుడు చెప్పాడు, నువ్వు వడ్డించు అని ఆ పనివానితో ఎలీషా ప్రవక్త చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. అయితే 20 రొట్టెలు 100 మందికి ఆహారముగా పెట్టగా వారు తిని తృప్తి చెందగా ప్రియా దేవుని బిడ్డలారా మరి మిగిలినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాన్ని గమనించండి. అయితే దేవుడు చెప్పాడు ఎలీషా ప్రవక్త ద్వారా, ఇగో ఈ 20 రొట్టెలను నేను ఆశీర్వదిస్తాను, 100 మంది తినగా ఇంకా మిగిలిపోద్దని దేవుడు చెప్పిన మాటను ఆ పనివానితో చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కొంత సంకోచించాడు. కానీ తర్వాత ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన చేసినప్పుడు ఆ మిగిలే ఆశీర్వాదాన్ని చూసినట్లు మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఎలీషా పనివాడు యెహోవా ఎలీషా ద్వారా చెప్పినట్లు చేయగా 20 రొట్టెలు 100 మంది తినగా మిగిలినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ అద్భుత కార్యాన్ని చూసినటువంటి ఎలీషా పనివాని యొక్క విశ్వాసం అమాంతంగా మరి యెహోవా దేవుని ఎడల పెరిగిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఎలీషా ప్రవక్త పరిచర్య కాలములో ఇశ్రాయేలీల మధ్య దేవుడు తన వాగ్దానాలను ఇచ్చి వాటిని నెరవేర్చి రెండంతల అద్భుతమైనటువంటి మరి ఆ అద్భుత కార్యాలు, రెండంతల అద్భుతమైనటువంటి పరిచర్యను ఎలీషా ప్రవక్త ద్వారా ఆయన జరిపించుకొని మహిమ పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా నెల కిరాణా సరుకులు కొనుటకు కిరాణా కొట్టుకు వెళ్ళి కిరాణా సరుకులు మనం కొనగా ప్రియా దేవుని బిడ్డలారా మరి మిగలవనుకుంటున్నటువంటి ధనాన్ని మిగిల్చేటటువంటి దేవునిగా ఆయన మన పట్ల ఉంటానని ఆయన ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కొత్త బట్టలు కొనుటకు షాపింగ్కి వెళుచున్నటువంటి మరి నీవు ప్రియా దేవుని బిడ్డలారా ఈ డబ్బులు సరిపోతాయో సరిపోవో అనేటటువంటి ఆలోచనతో నీ వెళ్ళి ప్రియా దేవుని బిడ్డ వెళ్ళిన తర్వాత అక్కడ నీవు అనుకున్నటువంటి వస్త్రాలు నీవు కొనగా మిగిలిపోయేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఈ విధంగా నెలలో నీకు కావలసినటువంటి అవసరతలు అన్నీ తీర్చబడగా మిగిలేటటువంటి ఆ ఒక ఆశీర్వాదం, మిగిలేటటువంటి ఆ ఒక ధన సమృద్ధి ప్రియా దేవుని బిడ్డలారా మరి కలుగుజేయుదునని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో
మన విశ్వాస జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి మన దగ్గర ఉన్నటువంటి ధనం మరి నేను అనుకున్నటువంటి నా అక్కరకి నా అవసరతకి ఇది సరిపోద్దా లేదా అనే ఆలోచన మరి మనకి కలుగుతూ ఉంటుంది. అదే పరిస్థితుల్లో నడుమ ఏమండి కొన్ని వాటిని కొనుగోలు చేయడానికి మనం వెళ్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ మనం ఆ కొనుగోలు చేసిన తదుపరి మిగిలే రీతిలోనే మన ధనాన్ని దేవుడు ఆశీర్వదించి మనం అనుకున్నటువంటి వస్తువుని మనం పొందుకునేటటువంటి రీతిలో మనకు ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితులు మన పట్ల ఆయన చేస్తానని కలుగు చేస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. అది ఒక శుభకార్యం అవ్వచ్చు, మరి ఏ రకమైనటువంటి దేవుని యొక్క మహిమ నిమిత్తమై మనం తలపెట్టే దైవ కార్యక్రమాలు అవ్వచ్చు. వాటన్నిటిలో కూడా మిగిలే ఆశీర్వాదం ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదించి దానిలోంచే మళ్ళీ మిగిలే ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డ మరి మన చేతిలో కొంచెం ఉండొచ్చు, ఆ కొంచెముని దేవుడు ఆశీర్వదించి మనం అనుకున్న పనులన్నీ చేసుకోగా మిగిలేటటువంటి దీవెన ఆయన మనకి దయచేయబోతున్నాడు. రండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే శయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా ఈ వాక్యాన్ని మీ ధ్యానం చేసుకుంటూ ఎన్నో దేవా ఇగో ఆదరణ సంబంధించిన మానసిక ధైర్యాన్ని పెంచే మా విశ్వాసాన్ని బలపరిచేటటువంటి ఈ గొప్ప అద్భుతమైనటువంటి నీ ఆశీర్వాద సంబంధించిన వాగ్దానాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులను దీవించి దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి ఈ వాగ్దానంలో ప్రతి దీవెన వారికి దయచేసి దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలో ఏకీభవించిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించు కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్.